చాలామంది అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను అమ్మలాగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్తే అమ్మెట్లయితావు నువ్వు అమ్మెట్లయితావు అంటున్నావు. 100% చెప్తున్నా. ఇయాలటి ప్రభుత్వాలకు మదర్లీ టచ్ లేదు కాబట్టే, అమ్మతనం లేదు కాబట్టే పరిపాలన సరిగ్గా జరుగుతలేదు. వికలాంగులండి, నేను నా కళ్ళతో చూసిన. నేను నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్కి ఏదో ఓపెనింగ్ ఏదో ఉంటే పోతే ఒక ఆయన లిటరల్లీ దేక్కుంటూ వస్తున్నాడు. ఆయనకి ఇయ్యలేదు. నేను కలెక్టర్కి అన్నీ చెప్పిన, కనబడతలేదనే ఈయనకు అవసరమని తెలియదా మీకు వికలాంగుల కంటే? కండ్ల ముందు కనబడ్డా కూడా సర్టిఫికేట్ ఉంటేనే ఇస్తాడట. ఏడిపోయి తెచ్చుకోవాలి ఆయన సర్టిఫికేట్? ఏడికెళ్ళి తెచ్చుకోవాలి? నీకు కండ్ల ముందు కనబడితే నువ్వు ఆయనను పిలిపించుకొని కూర్చేసి సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా. ఎక్కడన్నా వికలాంగులకు మనం ఇంత పెద్ద సెక్రటేరియట్ కట్టినాం, ఒక్క ర్యాంప్ లేదండి, ఒక్క స్పెషల్ బాత్రూమ్ లేదండి వికలాంగులకి. ఇవాళ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆర్టీసీలో నేను ఫ్రీ బస్ ఇస్తున్నా అని చెప్తుంది. వికలాంగులకు ఇవ్వడానికి మీకు మనసు వస్తలేదా? వికలాంగులకు ఇయ్యరాదా ఫ్రీ బస్సు? మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, నేషనల్ మేనిఫెస్టోలో ఏం పెట్టిరంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళకు కోఆప్షన్ మెంబర్స్ ఇస్తామని పెట్టిండ్రు. మరి ఏం చేస్తున్నారు మీరు? మొన్ననే మున్సిపల్ ఎన్నికలైన కోఆప్షన్ సభ్యులు ఇచ్చిండ్రు. ఎందుకోసం పట్టించుకుంటలేరు మీరు అది? అంటే ఒక మదర్లీ టచ్తో పరిపాలన జరిగినప్పుడు మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ విల్ బి అడ్రస్డ్ ఫస్ట్. అందుకే సామాజిక న్యాయ తెలంగాణ రావాలే ఉంటుంది అని నేను చెప్పి కోరుతా ఉన్నాను.